హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. సో చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ 20 - 2 ఈక్వల్స్ టు 20, 25 - 4 ఈక్వల్స్ టు 50, 30 - 8 ఈక్వల్స్ టు 120, 24 - 6 ఈక్వల్స్ టు హౌ మచ్? 20 - 2 ఈక్వల్స్ టు 20. సో మనం 20ని ఎలా రాసుకోవచ్చు? 20 × 2/2గా రాసుకోవచ్చు కదా. సో 25 - 4 ఈక్వల్స్ టు 50 అన్నాడు. సో మనం ఈ 50ని ఎలా రాసుకోవచ్చు? 25 × 4/4గా రాసుకోవచ్చు కదా. సో 25 × 4/2గా రాసుకోవచ్చు కదా. 25 × 4 అంటే 100, 100/2 అంటే 50. సో అదేవిధంగా 30 - 8 ఈక్వల్స్ టు 120 అన్నాడు. సో 120ని మనం ఎలా రాసుకోవచ్చు? 30 × 8/2గా రాసుకోవచ్చు కదా. సో 30 × 8 అంటే 240/2 అంటే 120. సో ఇప్పుడు 24 - 6 చేద్దాం. సో 24 - 6 అంటే ఎలా రాద్దాం? 24 × 6/2 రాద్దాం. సో 2 3 జా, అప్పుడు 24 × 3 72. సో 72 అనేది మనకు ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ సిలో ఉంది కదా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూద్దాం. ఒకవేళ z = 26, NET net ఈక్వల్స్ టు 39 అయినట్లయితే NUT net ఈక్వల్స్ టు హౌ మచ్? సో z = 26 ఇచ్చాడు. సో మనకు ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ కనుక ఇచ్చుకున్నట్లయితే మనకు z వాల్యూ ఎంత ఉంటుంది? 26 ఉంటుంది కదా. సో ఇప్పుడు నెట్కి ఎంత ఉంటుంది? NET నెట్ మనకు n అంటే ఎంత? ఆల్ఫాబెట్స్కు నెంబరింగ్ వేసుకుంటే n విలువ ఎంత ఉంటుంది? 14 ఉంటుంది, ఈ విలువ 5 ఉంటుంది, ఈ విలువ 20 ఉంటుంది. సో టోటల్ ఏమవుతుంది? 39. సో ఇప్పుడు NUT నట్. సో n అంటే 14, U అంటే 21, T అంటే 20. సో ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ 55. సో 55 అనేది మనకు ఆప్షన్ దేంట్లో ఉంది? ఆప్షన్ ఏలో ఉంది కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.